అల్లు అర్జున్ ప్రజెంట్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మార్చిన అల్లు అర్జున్ గారు నిజంగా టు బీ ఫ్రాంక్ భయ్య, ఇప్పుడు ఆయన రేంజ్ ఎలా ఉందంటే ఒక రాజమౌళి గారిని కూడా భయపెట్టే రేంజ్లో ఉన్నారు. అంటే వితౌట్ రాజమౌళి స్టాంపు లేకుండా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొట్టగలిగే ఏకైక సౌత్ ఇండియన్ హీరో ఎవరైనా ఉన్నారంటే ప్రజెంట్ జనరేషన్లో అది అల్లు అర్జున్ గారు మాత్రమే. అది నిరూపించారు కూడా. అంటే 'పుష్ప పార్ట్ 2' లాంటి సినిమా తర్వాత ఆయన క్రేజ్ గానీ, ఆయన ఏర్పరచుకున్న ఇమేజ్ గానీ అన్‌మ్యాచబుల్ భయ్య. అసలు ఎక్కడ 'గంగోత్రి', ఎక్కడ 'పుష్ప 2', ఎక్కడ అల్లు అర్జున్ గారు అట్లీ, నెక్స్ట్ ఎక్కడ లోకేష్ కంగరాజు గారి సినిమా, ఎక్కడ సందీప్ రెడ్డి, అల్లు అర్జున్ గారి సినిమా. అసలు ఈ కాంబినేషన్‌లు వింటుంటేనే అల్లు అర్జున్ గారి ప్రయాణం అనేది ఒక ట్రూ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అసలు 'గంగోత్రి' అనే సినిమాకి అసలు ఈడి హీరో ఏంట్రా, ఆడి ఫేస్ ఏంటి, చిరంజీవి పేరు చెప్పుకొని రావడం తప్ప ఇలాంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి అని అనిపించుకున్న వ్యక్తి ఇప్పుడు అదే చిరంజీవి గారికి ఒక గర్వకారణంగా నిలిచారు. నిజంగా ఇది చాలామంది, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏర్పరచుకున్న, ఆయన నోటి దూరతో ఏర్పరచుకున్న నెగిటివ్ ఫ్యాన్స్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ ఇస్ అల్లు అర్జున్. ఎందుకంటే మెగా అభిమానులతో ఎదిగిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు అల్లు అర్జున్ అనే వ్యక్తి తెలియనోడు ఎవడు లేడు ఇండియన్ స్క్రీన్ మీద. సో అలాంటి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలంటే అది మామూలు విషయం కాదన్న. ఎందుకంటే ఇప్పుడు ఆయన లైనప్ కానీ, ఆయన తీసుకుంటున్న సినిమాలు కానీ, ఆయన క్రేజ్ కానీ, అసలు 'పుష్ప 2' అనే సినిమా దాదాపు 1400 కోట్లకు పైగా గ్రాస్ పెట్టడం అనేది మాత్రం అది ప్యూర్ అల్లు అర్జున్ గారి స్టామినా. ఏదో డైరెక్టర్ అనో ఏదో అలాంటివేవీ కాకుండా కేవలం అల్లు అర్జున్ గారి పేరు మీద తిగిందే ప్రతి ఒక్క టికెట్ కూడా, ప్రతి ఒక్క రూపాయి కలెక్షన్ కూడా వచ్చింది అల్లు అర్జున్ అనే పేరు మీద. చూడండి, 'గంగోత్రి' అనే సినిమాతో ఆయన లుక్స్ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దాన్ని 'ఆర్య' అనే సినిమాతో ఇంకా తర్వాత వచ్చిన 'దేశముద్ర'తో లుక్స్ పరంగా అల్లు అర్జున్ టాప్ అనే రేంజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా స్టైలిష్ స్టార్ నుండి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్కి ఎదిగిన విధానం కూడా చాలామంది యువతకి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎస్, మన హీరోనే అలా ఎదిగేటప్పుడు మనం ఎందుకు అలా ఎదగలేకపోతున్నాం? నేనేదో అల్లు అర్జున్ గారి లాగా మొత్తం మేక్ ఓవర్ మార్చడం అలా చెప్పట్లేదు. లైఫ్లో మన హీరో ఒక స్క్రాచ్ నుండి మొదలయ్యి ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు 1000 కోట్ల కలెక్షన్ కలిగిన హీరోస్. సో వాళ్ళలో కూడా అల్లు అర్జున్ గారు టాప్లో ఉన్నారంటే మనం కూడా ఎంత కష్టపడాలన్న లైఫ్ కోసం. అసలు ఆయన కష్టపడాల్సిన అవసరమే లేదు. అల్లు అరవింద్ గారి పేరు మీద, ఆ గీతా ఆర్ట్స్ మీద కొన్ని లక్షలు, ఇంకా చెప్తున్నాయి కదా, కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సో అయినా సరే ఎస్, నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది, ఒక మెగాస్టార్ మేనలుడు, కానీ దానికి మించి నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని కొట్టిందే ఈ దెబ్బ. ఇది మామూలు దెబ్బ కాదు. ఒక క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక బాక్స్ ఆఫీస్ విధ్వంసం. 'పుష్ప 2' అనే సినిమా సృష్టించిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా చాలా చోట్ల డ్రాపులు పడినాయి అన్నీ ఓకే, కానీ ఇండియా వైడ్గా ముఖ్యంగా నార్త్ బెల్ట్లో ఈ సినిమా కొట్టిన దెబ్బ మాత్రం మామూలు దెబ్బ కాదన్న. ఆ రికార్డులు కొట్టాలంటే మళ్ళీ చాలా పెద్ద హిట్ సినిమా రావాలి. సో అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు రాజమౌళి గారు 'వారణాసికి' మించి అల్లు అర్జున్ అట్లీ సినిమాకి సంబంధించిన బిజినెస్ జరుగుతుంది అనే టాక్ ఏదైతే ఉందో మాత్రం అది మాత్రం మామూలు బీభత్సం కాదు. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారి సినిమా అనగానే ఒక స్కై హై ఎక్స్పెక్టేషన్తో పాటు ఇండియా వైడ్గా ఒక సంచలనంగా మారిపోయింది. సో అలా కాకుండా ఆ సినిమా 120 పైగా దేశాల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు అనే న్యూస్తో ఇది అసలు పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అన్నారు వారణాసి సినిమాని. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా ఇప్పుడు వారణాసి సినిమాతో సమానంగా బిజినెస్ జరుపుకోబోతుంది అనే విషయం ఏదైతే ఉందో అది మాత్రం రాజమౌళి గారిని భయపడుతున్న అల్లు అర్జున్ అని చెప్పొచ్చు భయ్య. ఇది మాత్రం మామూలు సక్సెస్ కాదు. చాలా అరుదుగా, చాలా కొంతమంది హీరోలకే దక్కుతుంది ఇలాంటి సక్సెస్. తెలుగు రాష్ట్రాల్లో ఆయన క్రేజ్ ఎలా ఉందో విషయం పక్కన పెడితే ఇండియా వైడ్గా ప్రజెంట్ మాత్రం అల్లు అర్జున్ అనే వ్యక్తి యొక్క స్టార్డమ్ కానీ, అనే ఇమేజ్ కానీ ఒక రేంజ్లో ఉంది. ఒకానొక దశలో నిజంగా 'పుష్ప 2' నార్త్ బెల్ట్ కలెక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక షారుఖ్ ఖాన్ రేంజ్కి మించి కలెక్షన్స్ కొట్టాడు. అంటే దీన్ని బట్టి నార్త్లో అల్లు అర్జున్ గారి క్రేజ్ ఒక్కసారి ఊహించుకోండి. సో ఈ విధంగానే నార్త్లో అల్లు అర్జున్ గారు ప్రజెంట్ ఉన్న క్రేజ్ అదే విధంగా 'పుష్ప 2' సినిమా సంపాదించిన కలెక్షన్ ఫలితంగానే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్, అల్లు అర్జున్ అట్లీ సినిమా బిజినెస్ ఒక రేంజ్లో జరగబోతుంది. ఆల్మోస్ట్ ఎవడు ఊహలకి అందని విధంగా ఈ సినిమా బిజినెస్ జరగబోతుంది అనేది ఒక సోషల్ మీడియాలో ఒక అలజడి సృష్టిస్తుంది.
ముఖ్యంగా అట్లీ లాంటి డైరెక్టర్, ఆయన ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఎలా తీస్తారో ప్రతి ఒక్కరు తెలుసు. సో అలాంటి డైరెక్టర్ ఒక సైన్స్ ఫిక్షన్ కథలో అల్లు అర్జున్ గారితో పాటు వస్తున్నారు. ఆయన 1000 కోట్ల డైరెక్టర్, ఈయన 1000 కోట్ల హీరో. సో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయితే ఆ విస్ఫోటనం ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు. అసలు నాకు తెలిసి ఈ సినిమా బిజినెస్ ఒక 2000 కోట్ల వరకు జరగవచ్చు అని ఒక అంచనా. దీన్ని బట్టి మనం మాట్లాడుకునేది ఇందాక చెప్తున్నా కదా, రాజమౌళి గారి స్టాంపు లేకుండా ఈ రేంజ్ ఆఫ్ బిజినెస్ పెట్టిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా మన అల్లు అర్జున్ గారు రికార్డులకి సృష్టిస్తున్నారు. ఇది మామూలు రికార్డు కాదు భయ్. ఎందుకంటే అల్లు అర్జున్ గారు మొదటి సినిమా నుంచి నేను చూస్తున్నాను. యాజ్ ఎ మెగా ఫ్యాన్గా అల్లు అర్జున్ గారు మొదటి సినిమా కానీ హ్యాపీ కానీ సినిమా బాగాలేదు అనేటప్పుడు ఎదుటి వాళ్ళతో ఎట్రా మా మెగా హీరో సినిమా బాగాలేదు అంటున్నారనే ఫైట్లింగ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో అలాంటి అల్లు అర్జున్ గారు ఎక్కడ హ్యాపీ, ఎక్కడ గంగోత్రి, ఆ తర్వాత ఆయన సినిమాలు, ఆయన చెప్తున్నా కదా సంథింగ్ స్పెషల్ ఏదో ఒకటి మన జనాలకు చూపించకపోతే, ఆయనలో ఆ టాలెంట్ లేకపోతే ఇప్పుడు ఇంత అప్లోజ్ అయితే వచ్చేది కాదన్న. ఏదో అంటారు ఆ మెగాస్టార్ మనోడు, లేదంటే మెగాస్టార్ గారి మేనల్లుడు, లేదంటే అల్లు అరవింద్ గారు A1 ప్రొడ్యూసర్, ఆయనకేంటి డైరెక్టర్లు కొలాబరేట్ చేస్తారు. ఎవడు ఎంత చేసినా ఏం చేసినా సరే టాలెంట్ లేకపోతే ఎవడైనా సరే పక్కన పెట్టేస్తారు. అల్లు అర్జున్ కంటే నెపోకిడ్స్ భారీ నెపోకిడ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు, అల్లు అర్జున్ గారు ఎందుకు సక్సెస్ అయ్యారు? సో ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టే మళ్ళీ చెప్తున్నా, రానున్న రోజుల్లో రాజమౌళి గారికి చెమటలు పట్టించే హీరో మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమా గుర్తింపు రావాలన్నా, ఒక పాన్ వరల్డ్ సినిమాలో ఒక హీరోకి ఇమేజ్ పెరగాలన్నా, ఒక స్టార్ హీరోని ఎక్కడికో తీసుకెళ్ళి ఎవరెస్ట్ శిఖరం లాంటి ఇమేజ్ క్రియేట్ చేయాలన్నా అది రాజమౌళి గారి వల్లే సాధ్యం. కానీ అలాంటి రాజమౌళి గారు లేకుండా ఎవరెస్ట్ లాంటి ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్న అల్లు అర్జున్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్.